సాంబా రాసుకో. చివరికి ఈడు కూడా పంచిలేసి అతున్నాడు. రాసుకో. ఇలాంటి స్టేషన్కి వస్తే పుస్తకాలు జరుపు రండాలి. ఐదు నిమిషాలు సిద్ధపడి చెంచాలందరూ ఇక్కడ తీసుకురండి. మీ సార్ చాయ్ తాగడానికి రమ్మన్నాడని చెప్పండి. రాకపోతే రెండో పెళ్లి తీసుకుని నేనే వస్తానని చెప్పండి. ఓకే సార్. మీ అన్న 24 గంటలతో పొడిచేస్తాను పీకేస్తానని ఛాలెంజ్ చేశాడు. అది ఆలోచన ఏంటి, అది స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. మాకేం తెలియదు సార్. ఈ మధ్య మమ్మల్ని వదిలేసి పొలిటికల్ ఏమో తిరుగుతున్నాం సార్. మల్లిగా రమేష్ గారు త్వరగా. ఏంట్రా ఆడేది ఆడదాం అన్నాడు. ఏంట్రా అది? మా గ్యాంగ్ కొత్త సార్. మొన్న మీరు కబడ్డీ ఆడ గురించి చెప్తున్నా అంతే. అది కాదు, ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అట్లా తొక్కుడు బిళ్ళ అంత ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షర ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్న అంతరంగం చెప్పాలి. ఆ ఒక్కడు ఎవడు? హూ ఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్? అది తెలుసుకోవాలంటే వెంటనే ఇప్పుడే ఆనండి గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి. ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా, సార్ పాడరా. రాలిపోయే పువ్వానికి రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే. మాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయిలే. నీకిది తెల్లవారని రేయమ్మా కలిపి మా చిత కాపాడకు నిన్నటి నీరాదు. మాతో పాడరా. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా పొడబుట్టిన రుణం తెచ్చుకుంటనే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా తోబుట్టు రుణం ఎత్తుకుంటనే చెల్లెమ్మా. సూపర్. జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా. మంచి ఊపిరి పక్కవాడిని ఏడుకోటి ఎదవల్ల ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాంబా నువ్వేం చెప్తావు? ఎంత బాగా పాడాడు బంగారం. మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. రోజు రోజు రోజంట. రోజనా ఇది కూజనా? నెక్స్ట్ ఐటమ్. పిల్లో నా
ఎవరికి ఫోన్ చేస్తున్నా? అన్నకు చేస్తున్నా. చెయ్యి, కానీ మాట్లాడద్దు, పాడాలి. ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి. నీ అక్షరం క్షార. షాతో పాటలేం లేదు సార్. ఆడితే ఉంటారా? తీ బయటిది. చందమామ రావే, చాబిల్లి రావే, చుండెక్కి రావే, తోగు పూలు తేవే. చందమామ రావే, చాబిల్లి రావే. దొరికేశారా? చందమామలు చందమామ చేసేసావు కదా. మీ అన్న ఏమనుకుంటున్నాడు? ఏం చెయ్యాలనుకుంటున్నాడు? చెప్పు చెప్పు. వీడు ఎవరిని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తుంది సార్. చాలా థ్యాంక్స్ రా, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చినందుకు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ రా.